జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం. నాకు జరగండి మేడం, కనపట్టాలా మేడం? మేడం ఒక నిమిషం కొద్దిగా ముందుకు రండి. వివిధ గ్రామాల కార్యక్రమాన్ని ఉద్దేశించి వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ పెద్దలు రవీందర్ రెడ్డి గారిని క్లుప్తంగా ఎలక్షన్స్ అయిన తర్వాత అత్యధిక భారీ మెజారిటీతో నన్ను గెలిపించిన దాంట్లో ఈ పాటూరు ప్రజల స్థానం ఎంతో గొప్పది. మీ అందరికీ కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను. మా ఎమ్మెల్యేలమైన మేము ఎలక్షన్స్ అప్పుడు మీకు కొన్ని మాటలు ఇచ్చాం. ఆ మాటలు నిలబెట్టుకోవడానికి మాకు సహాయపడుతున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇందుమూలంగా మనం అందరం ధన్యవాదాలు తెలుపుకోవాలి. మనకి ఎలక్షన్స్ టైంలో మనం ఎన్నో మాట్లాడుకున్నాం. అన్ని అట్టడుగు పేద ప్రజలకి, బలహీన వర్గాల ప్రజలకి మనం చేయాలని, చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. కానీ ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత గాని మనకి గత ప్రభుత్వంలోకి లెక్కల్లోకి వెళ్తే గాని వాళ్ళు ఎంత అన్యాయం చేశారో రాష్ట్రానికి మనకి బోధపడలేదు. గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనిషి అని మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కటి సూపర్ 6 పథకాలైతేనేమి, మనం అనుకున్నవన్నీ కూడా మీకు చంద్రబాబు నాయుడు గారు ఒకటొకటిగా నిధులు తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తప్పకుండా పేద ప్రజలకి ఇచ్చిన మాటలు మేము అంచెలంచెలుగా మీ వద్దకు వస్తూ నిలబెట్టుకుంటామని మీకు అందరికీ కూడా మాట